ఎస్ గైస్, చాలా రోజుల తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నా, కానీ ఇది మొత్తానికి గుడ్ బై అన్నట్టే. ఎందుకంటే నాకు తెలిసి యూట్యూబ్లో నేను కరెక్ట్గా ప్రాపర్గా ఒక లాంగ్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ 2 months అయింది. అండ్ ముందు మంత్ ఏమో ఐ వాస్ బిజీ కొంచెం, అండ్ దాని తర్వాత కాలేజ్ వర్క్స్ అని చెప్పేసి రిపోర్ట్స్ అవన్నీ తయారు చేయడంలో చాలా బిజీ అయిపోయినా కాలేజ్ వర్క్స్లో. సో వీడియో రికార్డ్ చేయలేకపోయినా. అండ్ నాకు తెలిసి దీని తర్వాత నేను వీడియో రికార్డ్ చేస్తానో లేదో కూడా తెలీదు. కన్ఫామ్గా చెప్పలేదు నేను వీడియో రికార్డ్ చేస్తాను లేదా అన్నది. అది ఇంకా ఇక్కడి నుంచి ఇంకా కొంచెం బిజీ అయిపోతానేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కెమెరామ్యాన్ చూడొచ్చు, వాడు పాపం ఫుల్ డిసప్పాయింటెడ్, అసలు ఏం మాట్లాడట్లేదు. చెప్తావా ఏమన్నా? నేనేం చెప్పలేరు, నువ్వే మాట్లాడు. అసలు నాకు చాలా కరెక్ట్గా అనిపించట్లేదు ఇట్లా సడన్గా యూట్యూబ్ ఆపేయడం. లైక్ పెట్టింది 5 వీడియోసే, కానీ అంటే మొత్తానికే ఇంకా అసలు నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు అసలు. ఇంకా కాలేజ్ వర్క్స్ అని చెప్పేసి వాటిలో కొంచెం బిజీ అయిపోయినా యాక్చువల్గా. ఇది కాకుండా మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి కూడా ప్రిపేర్ అవ్వాలి. వీడియో రికార్డ్ చేస్తాం లేదో నాకు అస్సలు ఐడియా లేదు. ఇది కూడా టైం తీసుకొని చేస్తున్నా. ఇక సడన్ ఏం చెప్పకుండా ఆపేస్తే బాగోదు కదా యూట్యూబ్ అన్నది. సో ఒక వీడియోలో చెప్పిన తర్వాత ఒకేసారి ఆపేద్దాంలే అని ఉన్నా. అందుకే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో ఎక్కువసేపు ఉండదు, మ్యాక్సిమం ఒక 2-3 minutes ఉంటుంది అంతే. దీనికి మించి నాకు మాటలు కూడా రావట్లేదు యాక్చువల్గా. నేను చెప్పిన సెంటెన్సెస్ మళ్ళీ చెప్తూ ఉండొచ్చు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చాలా అసలు యూట్యూబ్ ఆపేసి చాలా తప్పు చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ వేరే ఆప్షన్ కూడా లేదు నాకు ఇప్పుడు. ఎగ్జామ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి రికార్డ్ చేయలేను, వాటికి కూడా ప్రిపేర్ అయ్యి చదువుకోవాలి కాబట్టి. సో కెమెరామెన్ అసలు వాడు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ అసలు. అంటే వాడిని అంత కష్టపెట్టి 5 వీడియోస్కి అటు ఇటు చాలా డిఫరెంట్ లొకేషన్స్కి తీసుకెళ్ళి చాలా డిఫరెంట్ షార్ట్స్ షూట్ చేసి, మళ్ళీ అన్ని సింగిల్ టేక్లో షూట్ చేసినవి అంటే కాదు, మల్టిపుల్ టేక్స్ పడినాయి. ఇంకా ఫస్ట్ కొన్నిసార్లు ఎట్లయిందంటే వీడియో మొత్తం షూట్ చేసినాక మైక్ పని చేయకపోవడము, లేదా కెమెరా సరిగ్గా సెట్ కాకపోవడము, అట్లా కూడా జరిగినాయి. మళ్ళీ 2-3 రీషూట్స్ కూడా అయినాయి కొన్ని వీడియోస్కి మధ్యలో. అండ్ ఈ వీడియో చాలా ప్లెయిన్గా ఉంటుంది, చాలా రాగా ఉంటుంది. ఎక్కువ ఎడిటింగ్ ఏం చేయను నేను. ఎడిటర్కి కూడా నేను ఎక్కువ పని చెప్పాలి. ఈ వీడియోతో మొత్తం ఎండ్ చేసేద్దాం. అది ట్రైపాడ్ బుక్ చేసినా ఉంటాయి కదా, ఇంటికి వచ్చింది డెలివరీ. వీడియో ఎప్పుడు ట్రైపాడ్ కాదురా, నేను అసలు ఇక్కడ ఒక ప్రాంక్ వీడియో చేసి యూట్యూబ్లో పెడదామంటే నువ్వు మొత్తం. సారీ గైస్, ఇది ఒక ప్రాంక్ వీడియో. వాడిని పట్టుకొని తన్నాలి ఈరోజు. చలో బాయ్. నేను పాకెంపి ఛానల్కి వీడియో ఎడిటర్ని. ప్రాంక్ మధ్యలో వచ్చినందుకు నన్ను పట్టుకొని కొడదాం అనుకుంటున్నారు. ప్లీజ్ సేవ్ మీ. ജീവിതം ഒരു സംഗീതം ചങ്ങലകളിൽ നമുക്ക് പിടിച്ച് തെളിയും നാവിൽ നക്ഷത്രമണിയും